హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మా డాడీ బర్త్డే అయితే ఫుల్ ధూమ్ధామ్గా చేద్దామని ప్లాన్ చేసాం, కానీ చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇలా అవుతుందని ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు చక్కగా ఫుల్గా తినేసారు, పడుకున్నారు ఏసీలో. బయటికి వస్తలేరు, ఎంత పిలిచినా కూడా వస్తలేరు. ఒక 4-5 తప్ప ఎవరు అవైలబుల్ లేకుండే. సో ఎలా చేసామో ఒక్కసారి చూడండి. హ్యాపీ బర్త్డే టు డియర్ నాన్న, హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ. మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు ఊకే అన్ని బర్త్డేస్ చేస్తారు, అవి ఇవి చేస్తారని. సో నేను ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీకి యానివర్సరీస్ కానీ, బర్త్డేస్ కానీ, మా పెద్దనాన్నకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గుర్తు పెట్టుకొని మరీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు చిన్నప్పుడు వాళ్ళు చేస్తుంటారు కదా. సో మనం ఇప్పుడు గివ్ బ్యాక్ టైం అనమాట, కంపల్సరీ చేయాలి. సో అందుకే మా డాగ్స్కి కూడా గుర్తు పెట్టుకొని చేస్తూ ఉంటామండి. ఇంకా ఫ్యామిలీ అంతా అందరము కేక్ తినిపించాము, సెలబ్రేట్ చేసేసుకున్నాము. తర్వాత డాగ్స్ కోసం అని చెప్పి నేను చాలాసేపు నేను ఆంటీ వెళ్ళి పిలుస్తూనే ఉన్నాం, రండిరా రండిరా అంటే ఒక్కళ్ళు కూడా రావట్లేదు. ప్లీజ్ వీడియో చూసి నవ్వుకోకండి, ఇలా కూడా ఉంటారని. ఒక్కొక్కరు లేచి వస్తున్నారు. అది కూడా వెళ్ళి బతిలాడాక చూడండి ఒకసారి ఎలా పడుకున్నారో. అస్సలు లేవట్లేదు. రండిరా ప్లీజ్ రండి, కేక్ కటింగ్ ఉంది. పాపం డాడీ రోజు మీకోసం చాలా కష్టపడతాడు, వాకింగ్ తీసుకెళ్తాడు. ఎంత అంటే అంత గారభం చేసి అసలు చూసుకుంటూ ఉంటాడు కదా. రా అని ఎంత బతిలాడాను, ఒక్కరు రాలేదండి. చూడండి, కుక్క విశ్వాసం అంటారు కదా, ఇదే మా విశ్వాసం. కొంతమంది వచ్చారు, సో వాళ్ళతోటి సెలబ్రేషన్ అనేది కంటిన్యూ చేసామన్నమాట. జెసికా ఇంకా లంబో అయితే కంటిన్యూస్ మా డాడీతోనే ఉంటారు. డాడీ లేకపోతే ఏడుస్తారు. అట్లాంటిది అసలు బయటికే వస్తలేరు. ఎంత పాపం డాడీ. ఆ బిట్టుగాడు ఒకటి కొంచెం ఎడిక్ట్ అయ్యిండు ఆ కేక్కి, ఊరికే వాడే వచ్చి తింటున్నాడు. ఇంకెవ్వరు రాట్లా, ఏంటో ఏమైందో తెలీదు. సూపర్ రే. ఏంట్రా బర్త్డేకి రమ్మంటే రావట్లేదు, దాక్కున్నారు ఎవరికి వాళ్ళు. ఫుల్గా తిన్నారు, పడుకున్నారు, వస్తూనే లేరు. ఏందిరా రా కేక్ కటింగ్ అంటే మంచిగా వేసేసుకోమన్నారు. ఇక కథం. ఇంకా రెండోసారి సగం మంది వచ్చారు కదా, వీళ్ళు రావట్లేదని నేను మళ్ళీ వాళ్ళతో ఒక డిస్కషన్ పెట్టొచ్చాను. అయినా నో యూజ్ అండి, నా నోరు వేస్ట్ తప్పితే కష్టం మార్చడం. భయపడుతుంది. ఇప్పుడు అన్ని నటిస్తున్నాయి, ఓవర్ యాక్షన్ కాకపోతే. ఉత్తప్పుడు ఆయన వెనక తిరిగి తింటాయి పందుల్లాగా. ఫైనల్గా దొరికిన వాళ్ళతో కానిచ్చేసి తెల్లారి పడదాంలే అని చెప్పేసి ఊరుకున్నామండి. మొత్తానికి మా డాడీ బర్త్డే ఫ్లాప్ బర్త్డే అయిపోయింది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.